మీరు దీక్ష తీసుకుని 40 రోజులు ఎక్కడో ఊళ్ళోనే భోజనాలు చేశారనుకోండి, మీ పీఠం మాట ఏమిటి? దానికి మహానైవేద్యం ఎవరు పెడతారు? మహానైవేద్యం పెట్టి మీరు తినకుండా వెళ్ళిపోతే ఈశ్వరోచ్ఛిష్టం మిగిలిపోతే దోషం ఎవరిది? మహానైవేద్యం పెట్టారు, ఇంట్లో భోజనం చేయరు, ఎక్కడికో వెళ్లి భోజనం చేస్తున్నారు. అప్పుడు మీ ఇంట్లో పెట్టకపోతే పీఠానికి మహానైవేద్యం లేదు. పెట్టి వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లి భోజనం చేస్తే మీరు పరాన్న భుక్కు, మీరు మహానైవేద్యోచ్ఛిష్టాన్ని విడిచిపెట్టేశారు. ఎలా? అందుకే పీఠం పెట్టి పూజ చేస్తే ఇంట్లోనే భోజనం చేయాలి. 99.9% కూడా ఇంట్లో పీఠానికి మహానైవేద్యం పెట్టుకుని ఇంట్లోనే మహానైవేద్యం ప్రసాదాన్ని తీసుకోవడం సర్వశ్రేయస్కరము. అలాగే చెయ్యమని శాస్త్రాలు చెప్తున్నాయి తప్ప దీక్ష అంటే ఏదో ఒక రంగు బట్టలు వేసేసుకుని ఏం చేసేసినా చలామణి అయిపోవడం దీక్ష కాదు. ఏం చెయ్యాలో అది చేస్తేనే దీక్ష. యదక్షరపదభ్రష్టం మత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ పరమేశ నమోऽस्तु తే. యస్య స్మృత్యా చ నమోక్త్యా తపః పూజక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ శంభో శ్రీ మహాదేవ శంభో. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వరః. శంకర హర హర శంకర జయ జయ 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 శంకర